అమెరికా ఎన్విడా చిప్స్ని నిషేధించింది. ఎందుకని? అది అమెరికాలో తయారవుతున్నాయి, తమ సెక్యూరిటీకి ప్రాబ్లం అని. వాస్తవంగా చైనా నుంచి 100% మేము బయటకు వచ్చేసామని ఎన్విడా ప్రకటించింది. వాస్తవంగా 95% మార్కెట్ షేర్ నుంచి 0 దగ్గరికి తీసుకొచ్చామంటే మేము ఎంత క్లియర్గా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. పాలసీ మేకర్ అన్నటువంటిది చాలా క్లియర్ ఇక్కడ. ఏదైతే చైనా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ నడుపుతున్నారు, డీప్ సీక్ వ్యవహారాలు నడుపుతున్నారు, అక్కడ చైనీస్ చిప్స్ మాత్రమే వాడతారు. అవి ప్రపంచ దేశాలకు వాళ్ళు కనుక చైనీస్ చిప్స్ కనుక వాడితే మన దేశాల ఇతర దేశాల యాక్టివిటీస్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఇంటర్ఫీర్ అవుతారు. దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి చైనీస్ సెమీ కండక్టర్ చిప్స్ తయారీదారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది. అట్లాంటిది మేము అంగీకరించము. అట్లా మా ఎన్విడియాలో కూడా అట్లా చిప్స్ తయారు చేయాలి అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడమ్మినా సరే అక్కడ విషయం అక్కడికి చేరాలి, చైనాకి అన్నటువంటి ధోరణి మేము అంగీకరించలేదు, కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అంటూ చెప్పుకొస్తున్నారు జాన్సన్ హాంగ్. At the moment, we are 100% out of China, and so China is 0% of. We went from 95% market share to 0%, and so I can't imagine any policymaker thinking that that's a good idea. That whatever policy we implemented caused America to lose one of the largest markets in the world to 0%. But anyhow, in all of our forecasts, if there are any shareholders out there, all of our forecasts, we're assuming zero for China. If anything happens in China, which I hope it will, it'll be a bonus. But it's a large market. China is the second largest computer market in the world. It is a vibrant ecosystem. I think it's a mistake for the United States to not participate. At the moment, we are 100% out of China. And so China is... ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం.